నమస్తే. ఘంటారావానికి స్వాగతం. సాగదీస్తే సంగ్రామం, సాగదీస్తే సంగ్రామం, సరిచేస్తే సంగమం. దీని అర్థం ఏమిటి? మనం ప్రతిదాన్ని సాగదీస్తూ ఉంటారు చాలామంది. ఏదో అతను తెలిసో తెలియకో ఏదో ఒక మాట అన్నాడు, మనం దాన్ని సరిచేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు అంతగా జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటే మౌనంగా ఉంటే సరిపోతుంది. అది ఆ సంక్షోభం కానీ ఆ సంగ్రామం కానీ అక్కడితో ఆగిపోతుంది. మనం ఆగిపోయేటట్టు చేస్తే మనం ఎట్లా అవుతాం? కాబట్టి మనం సరిచేస్తే సంగమం అనే పద్ధతి కాకుండా దాన్ని సాగదీసి మన అహంకారానికి ఆజ్యం పోసి అదొక వీధిలో ఒక ఉద్యమంగా, ఒక యుద్ధంగా మనం మారుస్తాం. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. గౌతమ బుద్ధుణ్ణి ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకతను నానా చివాట్లు పెడతాడు, గౌతమ బుద్ధుణ్ణి దూషిస్తాడు. గౌతమ బుద్ధుడు మౌనంగా నవ్వుతూ అతని మాటల్ని వింటూ ముందుకెళ్తాడు, ఏమీ జవాబివ్వడు. అప్పుడు అతనే ఆశ్చర్యపోతాడు. ఆ విమర్శించిన అతను కాస్త దూరం వెళ్ళాక వెనక నుంచి వచ్చేసి, ఏమిటి నేను ఇన్ని మాటలంటే మీకు చీమ కుట్టినట్టు లేదా అని అంటే, అప్పుడు గౌతమ బుద్ధుడు అతనితో మాట అంటాడు, మీరు ఒక వస్తువు నాకు ఇచ్చారనుకోండి, నేను తీసుకోలేదు, నిరాకరించాను. ఇప్పుడు ఆ వస్తువు నాదా మీదా అని అడిగాడు. అంటే నాదే అవుతుంది, మీదెలా అవుతుంది అని అతనంటే, ఇప్పుడు మీరు నన్ను విమర్శించారు, దూషించారు, నేను దాన్ని స్వీకరించలేదు. ఇప్పుడు ఆ విమర్శ నాదా మీదా మీరే చెప్పండి అన్నాడు. ఆ విమర్శించిన వ్యక్తి తల వంచుకోవడమే కాదు, బుద్ధునికి పాదాభివందనం చేశాడు. అది సరిచేయడంలో ఉండే, సంగమంలో ఉండే గొప్పతనం. కాబట్టి మనం సాగదీసే సంగ్రామం కాకుండా సరిదీసే సంగమాన్ని సృష్టిద్దాం. ధన్యవాదాలు. నమస్తే.